మంచిదండి. తలవంచుకుని ప్రార్థన చేసుకుని వాక్యం విందాం. పరిశుద్ధ మహాగణుడ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఒకసారి నేను మీ సజీలేఖలో దాచినాను, నీ కృపలో భద్రపరిచి మరలా నీ సన్నిధిలో చేరినాను. నీ మాటలు వినడానికి సన్నిధిలో చేరడానికి ఇచ్చిన కృపను బట్టి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన ఇదిగో నాయన, నీ విలువైన మాటలోనికి నేను వెళ్ళబోతుండగా మా హృదయాలను సంసిద్ధపరచుకుని నాయన, నీలో బలం కలిగి ఉండటకు నాయన, నీలో నడుచుకుండగలుగుటకు అటు కృపను మహాద్భాగ్యం మాకు అనుగ్రహించిన ఆయన చెప్పిన నన్ను తగ్గించుకుని నీ వాక్యాన్ని రచించగలుగుటకు నేను మహిమపరచగలుగుటకు అటు కృపను మహాద్భాగ్యం అనుగ్రహించమని క్రీస్తు వారి పరిశుద్ధులు నామమున ప్రార్థన ముందు అడుగు పెట్టుకుంటుంది. మంచిదండి. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తుందండి. మంచి 21 విషయాల గురించి మనం నేర్చుకున్నాం. స్వపరీక్ష అని. 22వ విషయం ఏంటంటే మాట విషయాలు ఏం చేయాలి, జాగ్రత్తగా ఉండాలి. 22వ విషయం ఏంటంటే మన మాట విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. యాకోబు గారు రాస్తూ చెప్తున్నారు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఏంటంటే అనేక విషయాల్లో మనందరము తప్పిపోచున్నాము. ఎవడైనను మాట యందు తప్పనిడల అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరంలో స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడు. ఏంటంట యాకోబు గారు ఒక మాట చెప్తున్నారు. ఏంటంటే మనం అనేక విషయాలు ఏం చేస్తున్నాము తప్పిపోతున్నాం, లేకుంటే తొట్టిల్లిపోతున్నాం. కానీ ఏంటంట మాట విషయాల్లో ఎవడైతే తప్పుకుంటాడో, తన మాటను ఎవడైతే అదుపులో ఉంచుకోగలుగుతాడో వాడు ఏం చేస్తాడు చెప్పండి, తన శరీరాన్ని అంతా కూడా ఏం చేస్తాడో అదుపులో ఉంచుకోగలుగుతాడు. ఎప్పుడైతే మన నాలుకను కంట్రోల్ చేసుకోగలుగుతాం అప్పుడు ఏం చేస్తుంది చెప్పండి, మన శరీరం అంతా కూడా ఏం చేస్తుంది, మన కంట్రోల్లోకి వస్తుందని చెప్తున్నాడు. అలాగే చూడండి, కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ప్రతి మనుషునికి ఏలాగు ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీడు. ఏంటంట మరలా పౌలు గారు రాస్తూ చెప్తున్నాడు, కొలస్సీ సంఘానికి రాస్తూ చెప్తున్నాడు. ఏంటంట ప్రతి మనుషునికి ఏలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడు ఎలా ఉండాలంట, రుచికలదిగాను కృపాసహితంగాను ఉండనివ్వాలి. అంటే అవతల వ్యక్తితో మాట్లాడే సంభాషణ ఎలా ఉండాలంట, ఎట్లుండాలి చెప్పండి, కృపాసహితంగా. అలా ఇంకెలా ఉండాలి, ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలి. అంటే అవతల వ్యక్తితో మనం సంభాషించే మాటలు అనేవి, అవతల వ్యక్తితో మనం మాట్లాడే ప్రవర్తన అనేది ఎలా ఉండాలి చెప్పండి, రుచికరంగా. అంటే అవతలోడు వినడానికి ఎలా ఉండాలి చెప్పండి, ఎట్లుండాలి, మాధుర్యంగా. అంటే మంచిగా, ఆ వ్యక్తి నుంచి వచ్చే మాటలు వినడానికి చాలా బాగుంటాయి, లేకుంటే దానివల్ల మనకేమైనా ప్రయోజనం కలుగుతుంది అనే విధంగా ఉండాలి తప్ప ఎలా ఉండదు చెప్పండి, రుచికరంగా కాకుండా. అంటే అన్ని కూరల్లో మనం ఏమేస్తే ఉప్పు వేస్తేనే రుచి ఎలాగైతే వస్తుందో మన మాట అనేది ఎలా ఉండాలి చెప్పండి, అవతల వ్యక్తి జీవితాల్లో ఒక మంచి స్ఫూర్తిని నింపేదిగా ఉండాలి. అవతల వ్యక్తి జీవితాల్లో ఒక మంచి కొరకు తాపత్రయ విధంగా మన మాటలు అనేవి అవతల వ్యక్తిని ప్రోత్సహించే విధంగా ఉండాలి, అవతల వ్యక్తిని పురికొల్పే విధంగా ఉండాలి తప్ప ఏం చేయాలి చెప్పండి, అవతల వ్యక్తిని డామినేట్ చేసే విధంగా, లేకపోతే అవతల వ్యక్తిని కించపరిచే విధంగా ఎప్పుడు కూడా మన మాటలనే ఉండదు. చాలా సందర్భాలు ఏం చేస్తుంటే ఒక వ్యక్తికి శత్రువు కానీ లేకపోతే మిత్రుడు కానీ కావాలంటే మెయిన్ ఏంటి చెప్పండి, అతని మాట యొక్క తీరు, అతని మాట యొక్క పద్ధతి. అవును కదా, మన మాటను బట్టి అవతల వ్యక్తి మనకు శత్రువు అన్నా కావచ్చు, మిత్రుడు అన్నా కావచ్చు, మన మాటను బట్టే. అవునా, మీరు ఏ సందర్భంలో ఒక వ్యక్తి పట్ల ఒకవేళ కక్ష కానీ ద్వేషం కానీ కలిగి ఉన్నారనుకోండి, అవతల వ్యక్తి లేకపోతే ఏదైనా ఇబ్బంది పడ్డా, లేకపోతే ఏదైనా దెబ్బ తగిలినా కానీ ఒకవేళ మనం నవ్వామనుకు ఎలా ఉంటుంది ఆ వ్యక్తికి, నేను మిత్రుడిగా భావిస్తాడా, శత్రువుగా భావిస్తాడా? అవును కదా. ఒకవేళ నువ్వు దెబ్బ తగిలినప్పుడు అతనికి సహాయం అంటే అతనికి ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడడం అనుకోండి, ఎలా ఉంటుంది ఆ వ్యక్తికి, ఎట్లా ఉంటుంది, కొద్దిగా ఓదార్పు అనేది కలిగి అతను నీ మీద మంచి ఇంప్రెషన్, లేకపోతే మంచి మిత్రుడుగా ఉండడానికి అది
తోడ్పడుతుంది. అలా కాకుండా నువ్వు కామెంట్ చేస్తూ లేకుంటే అవతల వ్యక్తిని వీడు ఎప్పుడు చూసిన ఇలానే ఉంటాడు, లేకుంటే వీని పరిస్థితి ఇంతే అని ఎప్పుడైతే మనం మాట్లాడతాం, మాటలు ఏం చేస్తాయి ఆ వ్యక్తిలో ఏం చేస్తాయి చెప్పండి, మన పట్ల ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది అతని మీద చూపిస్తాయి. అంటే వీడు ఎప్పుడు చేసినా ఏం చేస్తాడు, ఇలా నాతో మంచిగా ఉండడు, అంటే నేను ఇబ్బందులు పడితే వీడు ఎప్పుడు కూడా నన్ను ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు అనే విధంగా ఆ వ్యక్తి ధోరణిలోనికి మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఏంటంటే ప్రతి మనిషినికి ఎట్లుండాలి, మనం ప్రతి మనిషితో ఎలా ప్రవర్తించాలి అంటే మర్యాదపూర్వకంగా ఉండాలి మన ప్రవర్తన అనేది. అట్లా ఏముండాలి చెప్పండి, మన సంభాషణ అనేది రుచికరంగా ఉండాలి అవతల వ్యక్తితో మాట్లాడే సంభాషణలో. అందుకే యాకోబు గారు రాసి చెప్తుంటే మనిషి ఏం చేస్తారంటే అనేక విషయాల్లో తప్పుతాడు, అదేం చేస్తారంటే కొద్దిగా సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏంటంటే మాట విషయాలు ఎప్పుడైతే తప్పుతాడో ఆ మాటను ఏం చేయలేడు చెప్పండి, ఏం చేయడం, ఆ మాటను మరలా సరి చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఒకసారి మాటను వదిలేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైనా సరే మాట్లాడేటప్పుడు మనం ఆలోచించకుండా మాట్లాడడానికి ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది ఆలోచించకుండా మాట్లాడితే. ట్రైనింగ్ లేని వ్యక్తికి ఒక బాణాన్నిచ్చి కొట్టమని అనుకుని ఏమవుతుంది చెప్పండి, అతనికి ఒక ట్రైనింగ్ అనేది లేని వ్యక్తికి ఒక బాణాన్నిచ్చి గురి చూసి కొట్టాను అనుకో ఏమవుతుంది, ఆ ట్రైనింగ్ లేని వ్యక్తి ఏం చేస్తాడు, కరెక్ట్గా గురి చూసి కొడతాడా లేకుంటే ఎలా పడితే అలా కొట్టేస్తాడా, గురి అనేది తెలియకుంటే. ఆ బాణం అనేది ఎక్కడ దాకుతుందో తెలియదు. అంటే పక్కన ఉన్న మనిషికి దాకొచ్చు, లేకుంటే ఎదుటి ఉన్న మనిషికి దాకొచ్చు, ఏ వ్యక్తి అయితే గోల్ చూపిస్తున్నాడు ఆ వ్యక్తికి దాకొచ్చు, అవునా కదా. ఇలాంటి పరిస్థితులు అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఒక మనిషి ఆలోచించకుండా అనాలోచితంగా ఎప్పుడైతే మాట్లాడతాడో అవతల వ్యక్తిని ఏం చేస్తుంది చెప్పండి, గాయపరుస్తుంది, లేకుంటే ఇబ్బందులను నెట్టేస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మాట్లాడేటప్పుడు ఏం చేయాలి చెప్పండి, ఆలోచించి అవతల వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఏం చేయాలి, చాలా జాగ్రత్తగా మనము ఆలోచించి మాట్లాడాలి. అందు గురించి అంటే ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలంట, రుచికరంగా కృపాసహితంగా ఉండేటట్టు మాట్లాడాలి. ఓకేనా. ఆలోచించి మాట్లాడేవాడు ఎలాంటి వాడు అంటే చాలా తెలివైన వాడు. ఎప్పుడైనా సరే మనం లోపల ఆ వ్యక్తితో మాట్లాడే మాట ఎలా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆలోచించుకొని మాట్లాడతాడో ఆ వ్యక్తి ఏంటంటే చాలా తెలివైన వాడు. ఓకేనా. ఇంకేంటంటే ఏ వ్యక్తి అయితే పొరపాటుగా మనం చాలా జాగ్రత్తగా ఆ వ్యక్తి అంటే ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి ఆ మాట తెలిసినవాడు ఏంటంటే వివేకం గలవాడు. ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడేవాడు, మంచి మాటలు ఆ సమయానికి తగ్గట్టుగా మాటలు అందించేవాడు ఏంటి చెప్పండి, అతడు చాలా వివేకవంతుడు, చాలా చక్కని సమయాన్ని సద్వినియోగం చేసుకునే వాడుగా అక్కడ కల్పించబడతాడు. ఓకేనా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకుంటారు. ఏం చేస్తున్నాడు చెప్పండి, కొద్దిగా మాట్లాడి చెప్తున్నారు పౌలు గారు, ఎఫెసీ సంఘాన్ని రాసి చెప్తున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుతూ తమను తాము ఏం చేస్తారంట, కాముకత్వమునకు అప్పగించుకుంటారు. అంటే ఏం చేస్తారు చెప్పండి, ఒక మాట అంటే వ్యక్తి యొక్క గుణం కానీ ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ కానీ ఎలాంటిదంటే, ఒక చెట్టు యొక్క క్యారెక్టర్ ఎలాంటిది ఏం చేస్తుంది చెప్పండి, ఆ విత్తనాన్ని బట్టి మనం తెలుస్తుంది, అవునా కదా. ఆ చెట్టు అలాంటిది, లేకుంటే ఆ పండు ఏ పండు, లేకుంటే తిన్న తర్వాత ఆ పండు తీయగుందా చేదుందా అని ఏం చేస్తుంది చెప్పండి, ఆ పండును బట్టి ఎలాగైతే తెలుస్తుందో ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ అనేది, ఆ వ్యక్తి యొక్క మెంటాలిటీ అనేది ఎట్లా తెలుస్తుంది చెప్పండి, అతని మాట తీరును బట్టి అతను ప్రవర్తించే ప్రవర్తనను బట్టి ఏం చేస్తుంది, ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ అనేది డిసైడ్ చేయబడుతుంది. అతని నోటి నుంచి వచ్చే మాటను బట్టి అతను మంచోడా చెడ్డోడా ఏం చేస్తుంది చెప్పండి తెలియపడుతుంది, అవతల వ్యక్తికి తెలుస్తుంది అనమాట. నువ్వు మాట్లాడే మాటను బట్టి నువ్వు అవతల వ్యక్తిని కూడా మంచిగా మాట్లాడినా, నువ్వు ఒకవేళ మాట్లాడేది నోటి నుంచి సరిగా రాలేవు అనుకో, నీ వ్యక్తిత్వం ఎలాంటిది, కొద్దిగా బ్యాడ్ క్యారెక్టర్ అనేది ఆ అంచనా అనేది వేయొచ్చు అనమాట. అక్కడ చెప్తున్నాడు పౌలు గారు ఏంటంటే, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించు తమను తాము ఏం చేశారంట, కాముకత్వమునకు అప్పగించుకున్నది. ఏ వ్యక్తుల నుంచి అయితే దుర్భాషలు వస్తాయో, మాటలు వస్తాయో ఏం చేస్తారు చెప్పండి, నోరు అనేది అదుపు తప్పిపోతుంటుంది. అనేక సార్లు ఏం చేస్తారు, మన నోటిని అనేది అదుపులో ఉంచుకోకుండా కొన్ని దుర్భాషలు అనేది మన నోట్లో నుంచి వస్తాయి. అట్లాంటి వారు ఏం చేస్తున్నారంట, కాముకత్వానికి అప్పగించుకుంటున్నారు. ఆ నోట్లో నుంచి వచ్చే మాటలను అదుపు చేసుకోలేక ఏం చేస్తున్నారు, దుర్భాష అనేది వాడడం వల్ల ఏం చేస్తున్నారు అవతల వారికి. అంటే దాని గురించి మాట్లాడుతూ పౌలు గారు ఏమంటున్నారంటే, సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను ఏం చేస్తున్నారంట, అత్యాశతో జరిగిస్తున్నారు. అత్యాశతో జరిగించడం అంటే ఏంటంటే,
వాళ్ళు అవి నేర్చుకోవడానికి చాలా సందర్భాల్లో మీరు అనేక మనుషుల నుండి వింటూ ఉంటారు దుర్భాష, అవునా కదా. కొన్ని సెటైర్లు అనేది వింటూ ఉంటారు. ఆ విన్నదాన్ని ఏం చేస్తారంటే అవి లోపల ఏం చేస్తాయి, కేంద్రీకృతం అయిపోతారంట. లోపల హృదయంలో దాచబడిపోతుంటాయి ఆ మాటలన్నీ కూడా. ఏవైతే ఆ బ్యాడ్ లాంగ్వేజ్, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉందో అదంతా కూడా ఏం చేస్తుంది, అది హృదయంలో దాచబడి ఉంటుంది. ఆ హృదయంలో దాచబడి ఉన్న మాటలు ఏం చేస్తాయంటే మనకు కొంత సెన్స్ అనేది ఉంటుందన్నమాట మనిషికి. ఆ సెన్స్ అనేది ఏ వ్యక్తి ఎక్కడ ప్రయోగించాలో బాగా తెలుస్తుందన్నమాట. ఏ వ్యక్తితో ఎలా ప్రయోగించాలో అనేది తెలుస్తుంటుంది. అలా తెలిసినప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తి ఎవరి పట్ల దాన్ని ప్రయోగించాలి, ఏ వ్యక్తి పట్ల ఆ మాటలు మాట్లాడాలి, ఏ వ్యక్తితో ఆ మాటలు మాట్లాడితే సంతోషిస్తాడు అన్నదాన్ని ఏం చేస్తారు చెప్పండి. ఏవైతే వాడకొని పదాలు ఉన్నాయో, ఏవైతే మాట్లాడని మాటలు ఉన్నాయో ఆ మాటలు ఏం చేస్తాడు, ఆ వ్యక్తితో మాట్లాడడానికి పంచుకోవడానికి ఇష్టపడతాడు. ఓకేనా. ప్రతి వ్యక్తితో పంచుకోవడానికి ఇష్టపడరు, కానీ ఏంటంటే ఏవైతే ఇట్లాంటి విషయాల్లో అవగాహన కలిగి ఉంటారో, ఏవైతే ఇట్లాంటి ఇష్టమై ఉంటాయో ఆ మాటలను ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళతో పంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళతో ఆ మాటలు మాట్లాడడానికి ఇష్టపడుతూ అత్యాస్తూ దాన్ని ఏం చేస్తారు, జరిగిస్తుంటారన్నమాట. ఆ మాటల గురించి మాట్లాడు, లేకపోతే ఏదైతే చెడు విషయాలు ఉన్నాయో దాని గురించి ఎక్కువగా ప్రస్తావించి, ఏ వ్యక్తి అయితే నీకు వీటి మీద అవగాహన కలిగి ఉంటాడో వీటితో ఎక్కువగా పంచుకోవడానికి ఇష్టపడతాడు, ఆ వ్యక్తి ఏం చేస్తారు చెప్పండి, వీళ్ళు ఆ మాటలన్నీ కూడా పంచుకోవడం, అలాంటి జోకులు వేయడం, అలాంటి కుళ్ళు జోకులు వేస్తూ వీళ్ళు కూడా ఆనందపడడం, ఇవన్నీ కూడా ఏం చేస్తారు, ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ తమను తాము ఏం చేస్తున్నారంట, కాముకత్వానికి అప్పగించుకుంటున్నారు. ఇట్లాంటి మనుషుల్లో ఉన్నామా లేమని ఏం చేసుకో మనం పరీక్షించుకోవాలి. అట్లాంటి విషయాలు కొద్దిగా జాగ్రత్త అనేది ఉండాలి. పేతురు రాసిన పత్రిక 3:15 ఒకసారి చూడండి. మొదటి పేతురు 3:15. ఏంటంటే నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువడుగు ప్రతి వానికి సాత్వికంతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయమునందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయం దుర్మార్గులను దూషించబడుదురో దాని విషయమై క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. ఏంటంటే చెప్పండి, ఏంటంట చెప్తున్నా, నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువడుగు ప్రతి వానికి సాత్వికంతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయంలో ఏంటంట క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఏ వ్యక్తికైనా మనం సమాధానం చెప్పాల్సి వస్తే, ఏ వ్యక్తికైనా మనం సమాధానం ఇవ్వాల్సి వస్తే మన సమాధానం ఎలా ఉండాలంటే చెప్పండి, ఎట్లుందని చెప్తున్నాడు అక్కడ, సాత్వికంతో, అట్లాగే ఏంటంట భయంతోను సాత్వికంతోను భయంతోను ఎందుకు అంటున్నాడు అంటే ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా ఏంటంటే బయట మాట్లాడడానికి చాలా బాగా ఇష్టపడతాడు. ఓకేనా, బయట ఎంతనా మాట్లాడడానికి ఇష్టపడతాడు. కానీ ఏంటంటే మనస్సాక్షితో మాట్లాడాలంటే ఏమవుతుంది చెప్పండి, ఒక వ్యక్తికి ఏమవుతుంది, భయం అనేది కలుగుతుంది. ఓకేనా, తన మనస్సాక్షితో ఎప్పుడైతే ఒక వ్యక్తి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడో ఆ వ్యక్తికి ఏమవుతుంది చెప్పండి, భయం అనేది కలుగుతుంది. అంటే ఆ మనస్సాక్షి ఏం చేస్తుందంటే నేను నిందిస్తుంది. ఏదైతే ఒక వ్యక్తి పట్ల నువ్వు ఆ వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఒకవేళ తప్పనేది నువ్వు మాట్లాడుతున్నావు అనుకో, అప్పుడు ఏం చేస్తుంది చెప్పండి, లోపల ఉన్న మనస్సాక్షి ఏం చేస్తుంది, ఏం చేస్తుంది, గద్దిస్తుంది. ఏంటంటే నువ్వు చెప్పేది ఆటోమేటిక్ ఏంటి చెప్పండి, తప్పు, లేకుండా సరైనది కాదు, అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని లోపల ఉన్న హృదయానికి, లోపల ఉన్న మనస్సాక్షి అనేది తెలుస్తుంది. నీకు బయట మాట్లాడే మాటకు తెలియదు, కానీ లోపలని అంతరంగానికి ఏం తెలుస్తుంది, అది నువ్వు మాట్లాడేది తప్ప రైట్ అనేది దానికి ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి ఏంటంట, నువ్వు ఏ వ్యక్తి అయితే మాట్లాడుకుంటున్నావో, లేకపోతే ఏ వ్యక్తి అయితే సమాధానం ఇవ్వాలనుకుంటున్నావో ఆ మాటల గురించి ఏం చేయాలంట, సాత్వికంతో మాట్లాడాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే భయముతో, అంటే లోపల కంపల్సరీగా కన్ఫర్మేషన్ చేసుకొని మాట్లాడాలి, నేను చెప్పేది కరెక్టే, ఏ విధమైన తప్పు కాదు. ఓకేనా, ఒకవేళ అది అవతల వ్యక్తికి నచ్చకపోవచ్చు, లేకపోతే ఇష్టం లేకపోవచ్చు, కానీ చెప్పేది ఎలా ఉండాలి చెప్పండి, ఎట్టున్నానంట, ఏమని చెప్తున్నాను పై విషయాల్లో, నిర్మలమైన మనస్సాక్షి గలవారే. నిర్మలమైన అంటే స్వచ్ఛంగా అవతల వ్యక్తి చెప్పేది కరెక్ట్ అయిందిగా ఉండాలి. ఇన్ఫర్మేషన్ అవతల వ్యక్తికి ఇచ్చేది చాలా కరెక్ట్ అయిన మాట పద్ధతి విధానం అనేది మనము ఇవ్వగలగాలి. అట్లాంటి దానిలో ఏంటంటే మీ హృదయం, ఇది ఎలా వస్తుందంటే చెప్తున్నాడు, మీ హృదయం యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించడం వల్ల వస్తుంది. ఎప్పుడైతే మనం క్రీస్తును మనం లోపల ప్రతిష్ఠిస్తామో అప్పుడు ఏమవుతుందంటే మన మనస్సాక్షి అనేది నిర్మలం అవుతుంది. మనం చెప్పే మాట తీరు కానీ మనం చేసే పద్ధతి కానీ ఎలా ఉంటుందంట,
చాలా జాగ్రత్తగా భయంతోనూ భక్తితోనూ మన నడిచే పద్ధతి అనేది క్రమంగా నడుస్తుంది. ఎప్పుడైతే ఈ భక్తి నిరీక్షణ మనలో తప్పిపోతుందో మన నోటి నుంచి ఏమొస్తాయి చెప్పండి? మనం అనుకోకుండానే అన్నీ జారిపోతుంటాం. అన్నీ క్రీస్తుకు తగ్గట్టుగా మన ప్రవర్తన అనేది, మన మాట అనేది చేంజ్ అయిపోతుంటుంది. కాబట్టి ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తుని గురించిన మాట్లాడేటప్పుడు అసలు ఎలా ఉంది ఆయన మాట పద్ధతి అనేది ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 4:22 చూడండి ఒకసారి. లూకాసు వార్త 4:22. క్రీస్తును ప్రభువుగా స్వీకరిస్తే మనలో వచ్చే మార్పు ఏంటి అసలు చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 4:22. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన ఏమైపోయిందంట చెప్పండి? ఏమైతుందంట? యేసుక్రీస్తు నోట్లో నుంచి ఎలా వస్తున్నాయి చెప్పండి? ఎట్లాంటి మాటలు వస్తున్నాయంట? దయగల మాటలు. ఓకేనా? యేసుక్రీస్తు ఎవరెవరితో మాట్లాడ కొద్దిగా గుర్తుందా బైబిల్లో? ఎవరెవరితో మాట్లాడ కొద్దిగా గుర్తుందా? ఏంటంటే సమరయ స్త్రీతో మాట్లాడతాడు, అవునా? ఇంకా నికోదేముతో మాట్లాడతాడు. సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాడు యేసుక్రీస్తు వారు? ఎట్లా మాట్లాడాడు చెప్పండి? ఇక్కడ జనాలు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే ఆయన దయగల మాటలకి ఏమైపోయిందంట? జనాలందరూ ఏమైపోయారు చెప్పండి? ఆశ్చర్యపడ్డారు. ఓకేనా? ఆమె చెప్తున్న సంగతులన్నీ కూడా కొన్ని చెప్తూ ఉంటుంది సమరయ స్త్రీ. యేసుక్రీస్తు వారి దగ్గర నిలబడి కొన్ని మాటలనే చెప్తూ ఉంటుంది, అవునా? అయితే ఫస్ట్ వెళ్ళి ఏం చేస్తాడంటే, నీ భర్తను తీసుకెళ్ళి రమ్మ, నీకు జీవజలం కావాలన్నావు కదా, ఫస్ట్ వెళ్ళి ఏం చేయి, నీ భర్తను తీసుకొని రమ్మంటాడు, అవునా? అన్నప్పుడు ఆమె కొన్ని సంజాయిషులు అనేది ఇస్తుంటుంది. అంటే ఆమె క్యారెక్టర్ ఏంటో యేసుక్రీస్తు వారికి ఏంటి చెప్పండి? అంతా కూడా తెలుసు. అట్లాంటి తెలిసిన వారితో నువ్వు ఎలా ప్రవర్తిస్తావు? నీ మాట తీరు అనేది ఎలా ఉంటుంది? ఎట్లా మాట్లాడతారు చెప్పండి? ఒక మంచి పద్ధతిలో లేని వ్యక్తులను చూసి మన మాట తీరు, మన ప్రవర్తించే విధానం ఎలా ఉంటుంది చెప్పండి? ఎట్లా ప్రవర్తిస్తారు జనాలు? వాళ్ళతో మంచిగా మృదువుగా మాట్లాడతారు, లేదా కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారా? ఎట్లా మాట్లాడతారు చెప్పండి? స్మూత్గా మాట్లాడతారా? కఠినంగా మాట్లాడతారా? లేకుంటే వాళ్ళ పట్ల ఏమన్నా మంచి ఇంప్రెషన్తో మాట్లాడతారా? ఎలా చేస్తారు చెప్పండి? అవతల వ్యక్తితో మనం ఒకవేళ అతని క్యారెక్టర్ అనేది బాగులేనప్పుడు మన నోటి పదాలు ఎలా ఉంటాయి చెప్పండి? బాగుంటాయా, మర్యాదపూర్వకంగా ఉంటాయా, లేకుంటే కొద్దిగా లోపల ఏదో పెట్టుకొని బయటికి మాత్రం మంచిగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తామా? ఏంటంట యేసుక్రీస్తు వారు ఎప్పుడు మాట్లాడినా కానీ ఏంటంట ఆయన గురించి సాక్ష్యం ఇస్తుంది. ఏంటంటే అప్పుడు ఆయన గురించి సాక్ష్యం ఇస్తుంటే జనాలందరూ కూడా, ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎక్కడ మాట్లాడినా ఏంటి చెప్పండి? పబ్లిక్లో కానీ ఎక్కడ మాట్లాడినా కానీ ఆయన మాట తీరు అనేది ఏం చేస్తారు చెప్పండి? ఏ వ్యక్తి అయితే పబ్లిక్గా ఉంటాడు, ఏ వ్యక్తిని అయితే ఎక్కువగా జనాలు ఫాలో అవుతుంటారో ఆ వ్యక్తి నుంచి వచ్చే ప్రతి మాటను కూడా ఏం చేస్తారు చెప్పండి? జనాలు ఏం చేస్తారు? ఫోకస్ చేస్తుంటారు. ఆ వ్యక్తి నుంచి ఏ మాటలు వస్తున్నాయి? ఎప్పుడైతే జనాలు ఎక్కువగా ఒక వ్యక్తిని వెంబడిస్తారో ప్రతి మాటను కూడా ఏం చేస్తారు? వాళ్ళు నోట్ చేస్తుంటారు అన్నిటిని కూడా. అసలు ఏం మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి, ఈ మాట వల్ల ప్రయోజనం ఏంటి, లేకుంటే ఈ మాట ఎంతవరకు దుష్ప్రయోజనాన్ని కలిగిస్తుంది, అవతల వ్యక్తికి ఎంతవరకు ఇది హాని కలిగిస్తుంది, అవతల వ్యక్తికి ఎంతవరకు ఇది ప్రయోజనాన్ని కలిగిస్తుంది, ఏం చేస్తారు? దాని వాల్యూ అనేది కొలుస్తారు. ఏ వ్యక్తి అయితే ఎక్కువగా పబ్లిక్లో ఉంటాడో ఆ వ్యక్తిని కంపల్సరీగా ఏం చేస్తారు? ఆ మాటలు అనేది ఏం చేస్తారు? దానికి కొద్దిగా విలువ అనేది కడతారు, అవును కదా? ఆ వ్యక్తి నుంచి వచ్చే మాటలు అనేది. కాబట్టి యేసుక్రీస్తు వారి మాటలకు విలువ ఏంటంటే చెప్పండి? ఎవరిచ్చినా సరే ఆయన గురించి సాక్ష్యం ఇస్తే ఆయన చెప్పిన మాట ఏంటంట? ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి. ఆయన నోటి నుంచి ఎప్పుడు వచ్చినా కానీ ఎలా మాటలు వస్తాయంట? ఎలాంటి మాటలు చెప్పండి? దయగల మాటలు, మనుషులను సరిచేసే మాటలు, మనిషిని నిలబెట్టే మాటలు. ఓకేనా? రైట్. ఇప్పుడు చెప్తున్నాడు పేతురు గారు ఏంటంట? క్రీస్తుని ఏం చేయాలంటే మీ హృదయాలు ఏం చేసుకోండి? ప్రభువుగా ప్రతిష్ఠించని చెప్తున్నాడు. ఓకేనా? నిజంగా క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠిస్తే మనలో నుంచి ఎలాంటి మాటలు వస్తాయి? ఎలాంటి మాటలు వస్తాయి చెప్పండి? ఎలాంటి మాటలు అనేది వస్తాయి మనకు? నిజంగా క్రీస్తును ప్రభువుగా మనం స్వీకరిస్తే మన నోట్లో నుంచి వచ్చే మాటలు ఎలా ఉండాలి అసలు? ఎట్లా ఉండాలి చెప్పండి? అవతల వ్యక్తి కూడా ఎలా ఉండాలి చెప్పండి? దయగలవిగా,
అలాగే ఏంటంటే ఇంకా రుచిగలదిగా మనం మాట్లాడేది అవతల వ్యక్తికి వినబడేలా ఉండాలి, అవతల వ్యక్తి కనపరిచేలా ఉండాలి. యేసుక్రీస్తు వారు ఎక్కడున్నా సరే వాళ్ళందరికీ కనబడింది ఏంటంటే ఆయన గురించి సాక్ష్యం ఇస్తుంది ఏంటంటే దయగల మాటలే, ఆయన గురించి ఇచ్చే సాక్ష్యం దయగల మాటలే. రైట్. అంటే బైబుల్ ఇలాంటి వారు ఉన్నారా మరి? ఒక వ్యక్తి పట్ల కఠినంగా మనం ఏమనుకుంటామంటే అవతల వ్యక్తి మన పట్ల కఠినంగా ప్రవర్తించినప్పుడు మన నోట్ల నుంచి ఏమొస్తాయి? దయగల మాటలు వస్తాయా లేకపోతే కఠినమైన మాటలు వస్తాయా? ఎట్లాంటి మాటలు వస్తాయి చెప్పండి. ఒక వ్యక్తి మన పట్ల చెడుగా ప్రవర్తించారనుకోండి, ఆ వ్యక్తిని ఎలా మాట్లాడతాం? వ్యక్తితో మనం మంచిగా మాట్లాడితే చెడుగా మాట్లాడతాము. న్యాయాధిపతులు 8వ అధ్యాయం ప్రారంభోత్సవం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయం ప్రారంభోత్సవం. అప్పుడు ఎఫ్రాయిములో గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధం చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలవలేదని చెప్పి ఏం చేశానంటే చెప్పండి. ఎఫ్రాయిం ఏం చేశానంటే గిద్యోనుతో, అక్కడ రాయబడిన మాట ఒకసారి జాగ్రత్త. ఎలా చేశారంట? నేల పిలువలేదు. అతనితో ఎలా చేశారంట? కఠినంగా ఏం చేశారంట? కలహించిరి. కఠినంగా కలహించడం అంటే, కలహం అంటేనే కొద్దిగా పెద్ద గొడవ లాంటిదే. అట్లాంటిది కఠినంగా కలహించడంటే చాలా రూడ్గా, చాలా బ్యాడ్గా అతని మీద ప్రవర్తించుండొచ్చు. అవునా కదా? కఠినంగా అతని మీద ప్రవర్తించవచ్చు. బూతులాడమా లేకపోతే ఇంకేదో చేయడమో, మొత్తం మీద అయితే కఠినంగా వాళ్ళు చేస్తారు గిద్యోని మీద. అట్లా కఠినంగా చేసినప్పుడు మరి గిద్యోని ఏం చేయాలా? గిద్యోని ఏం చేయాలండి? ఆల్రెడీతో దేవుడు చెప్పినట్టు చేశాడు, ఆ యుద్ధంలో విజయం పొందాడు. అవునా? విజయాన్ని సాధించాడు ఆ వ్యక్తి. కానీ ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు చూడండి. గిద్యోని ఏం చేస్తున్నాడు? 2వ వచనంలో, అందుకు అతడు మీరు చేసినది ఎక్కడా? నేను చేసింది ఎక్కడా? అబీయేజరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిముల పరిగె మంచిది కాదా? దేవుడు మిద్యానీయుల అధిపతి అయిన ఓరేబును జేయోబును మీ చేతికి అప్పగించను, మీరు చేసినట్లు నేను చేయగలనా? కొత్త నిబంధనల మాటను మీకు జ్ఞాపకం వస్తుంది. ఇందులో కొత్త నిబంధనలో పౌలు గారు రాసిన పత్రికలకు మాట గుర్తొస్తుందా? మీరు ఒకరికంటే ఒకడు ఏం చేసుకోవాలంట? ఒకరికంటే ఒకరిని ఏం చేసుకోవాలి? హెచ్చించుకోవాలి. అంటే అవతలి వ్యక్తిని ఏం చేయాలి చెప్పండి. మనం ఎప్పుడు కూడా ఏ వ్యక్తి అయితే మనల్ని పట్ల కఠినంగా ప్రవర్తిస్తాడు, ఏ వ్యక్తి పట్ల అయితే మనల్ని బ్యాడ్గా చెడుగా ప్రవర్తిస్తాడు, ఆ వ్యక్తిని ఏం చేయాలి చెప్పండి? మర్యాదపూర్వకంగా ఒకరికంటే ఒకరిని ఏం చేసుకోవాలి? మీకంటే అతను హెచ్చించుకోండి. ఏం కాదు, దానివల్ల ఏమవుతుంది చెప్పండి? మీరు తగ్గి అతను హెచ్చించండి. దానివల్ల ఏం ప్రాబ్లం అవుతుంది? అవతల వ్యక్తి మన పట్ల కఠినంగా మర్యాద లేకుండా ప్రవర్తిస్తే అవతల వ్యక్తి పట్ల మనం ఎలా ప్రవర్తించాలి చెప్పండి? కింది వచనాలు చెప్తున్నాడు. ఇంకా మీరు చేసినట్టు నేను చేయగలనను. అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీది ఏమైపోయిందంట చెప్పండి? అతని మీద ఏమైపోయిందంట? కలహానికి వచ్చారు, గొడవ పడ్డానికి వచ్చారు. ఎప్పుడైతే మీరు చేసినట్టు నేను చేయగలుగుతాను చెప్పండి? మీకున్నంత సామర్థ్యం నాకుందా? 300 మందితో అంతమంది తరిమాడు. కానీ ఏంటంటే తను ఏం చేస్తున్నాడు? తాను ఏం చేస్తున్నాడు చెప్పండి? తగ్గించుకుంటున్నాడు, తాను తగ్గించుకుంటున్నాడు. ఎప్పుడైతే అట్లా తగ్గించుకుంటారు ఒక వ్యక్తి, ఎప్పుడైతే మాట విషయాలు అవతల వ్యక్తి పట్ల మనం గొడవ పడడానికి సిద్ధపడుతుంటాం, ఏం చేయాలి చెప్పండి? మనం ఎప్పుడైతే తగ్గించుకుంటే అవతల వ్యక్తి ఆటోమేటిక్గా ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? రెచ్చిపోతాడా? తగ్గిపోతాడా? మనకు తెలియని సూత్రం ఏంటంటే, ఎప్పుడైనా సరే అవతల వ్యక్తి మన పట్ల కలహపడేటప్పుడు ఏం చేయాలి చెప్పండి? అతను ఒక మాట హెచ్చించామనుకోండి, ఏం చేస్తాడు చెప్పండి? అవతల వ్యక్తి ఏం చేస్తాడు? ఆటోమేటిక్గా కరిగిపోతాడు, కూల్ అయిపోతాడు. అలా కాదని మనం మాటకు మాట విసరడానికి ప్రయత్నం చేసానికి ఏమవుతుంది చెప్పండి? గొడవ పెద్దది అవుతుంది, పంచాయతీ అనేది చాలా పెద్దగా అయిపోతుంది. చాలా పొరపాట్లు జరగడానికి గల కారణం ఏంటంటే మాట పెరిగే ఏమవుతుంది చెప్పండి? చాలా కలహాలను ఏర్పడడానికి, గొడవలను ఏర్పడడానికి అది కారణమవుతుంది. ఎప్పుడైతే ఆ మాట దగ్గర మనం జాగ్రత్తగా ఒక క్రైస్తవులా కుప్పు వేసినట్లు ఎప్పుడైతే మనం ప్రవర్తించగలుగుతామో, ఆ ప్రవర్తించే విధానాన్ని బట్టి ఏమవుతుంది? అవతల వ్యక్తి ఏమైపోతాడు?
మనకు స్నేహితుడిగా మారిపోతాడు. లేకుంటే మన జోలికి రాకుండా అవతల వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి, ఆటోమేటిక్గా వెళ్ళిపోతాడు మన మాటను బట్టే. వాడంటే నేను పడాలి, వాడంటే నేను తగ్గలను. ఎప్పుడైతే పంతాలకు మనం పోతామో మనలో ఏమవుతుంది చెప్పండి, మనలో ఉన్న ఈగో అనేది సాటిస్ఫై కాదు. అట్లాంటప్పుడు ఏం చేస్తాం, వాడు తిట్టినప్పుడు నేనెందుకు పడాలి, వాడంటే నేనెందుకు ఉండాలి అని ఎప్పుడైతే ఇట్లాంటి పంతాలకు మనం వెళ్ళిపోతామో, అవతల వ్యక్తిని ఎప్పుడైతే ఆ పదప్రయోగం చేయడానికి ఇష్టపడతాం అప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఆటోమేటిక్గా అవతల వ్యక్తి మనం శత్రువులు చేసుకునే విధానం ఉంటుంది. ఎప్పుడైతే ఒక గిద్యోన్ లాగా మనల్ని మనం ఎప్పుడైతే తగ్గించుకుంటాం మాటల ప్రకారం, ఒకవేళ అవతల వ్యక్తి మనకు కఠినంగా ప్రవర్తించి కలహించినా సరే, కలహించడం అంటే ఏంటంటే గొడవ పడ్డం, మనకు తెలుసా లేదా, కలహం అంటేనే గొడవ పడ్డం. మనకు చాలా వ్యక్తులు శత్రువులుగా కావడానికి, లేకుంటే అవతల వ్యక్తితో మనం మాట్లాడకపోవడానికి, అవతల వ్యక్తితో మనం సరి అయిన సంభాషణ విధానం అనేది లేకపోవడానికి గల కారణం ఏంటంటే ఈ యొక్క కఠినంగా కలహించే విధానం అనేది. అవతల వ్యక్తి మన పట్ల ప్రవర్తించడం, లేకుంటే మనం అవతల వ్యక్తి పట్ల ప్రవర్తించడమా, దీనివల్ల ఏమైపోతుంది చెప్పండి, సంబంధాలు అనేవి కట్ అయిపోతుంటాయి. అవునా కదా. మెయిన్ జరిగేది ఏంటంటే ఈ మాటల వల్లనే, మాటల దగ్గర ఏమవుతుంది చెప్పండి, అవతల వ్యక్తిని కోల్పోవడమా, లేకుంటే అవతల వ్యక్తి మనకు స్నేహితుడు అవడమా అనేది ఇక్కడనే జరుగుతుంది. ఎప్పుడైతే ఒక క్రైస్తవుడు చాలా జాగ్రత్తగా మాటల పట్ల ఉంటాడో, అందుకే యాకోబు గారు రాసి చెప్తున్నాడు, ఏ వ్యక్తి అయితే తన మాటలో నిశ్చయంగా లేకుంటే చాలా జాగ్రత్త కలిగి తన మాటను చక్కగా మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి, తన సర్వ శరీరాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. ఓకేనా. సర్వ శరీరాన్ని ఎప్పుడైతే మన మాటని అదుపులో ఉండదు ఏమవుతుంది చెప్పండి, అది చేసుకునే దాకా కూడా వెళ్తుంది. అవునా. శరీరం కూడా ఏం చేస్తుంది, దాన్ని ప్రోత్సహిస్తుంది. ఎప్పుడైతే మన మాట అదుపులో ఉండదో ఆ వ్యక్తి మన మీద చేసుకోవచ్చు, మనం కూడా ఏం చేయొచ్చు, ఆ వ్యక్తి మీద చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. దీనికి గల కారణం ఏంటంటే మాటలు. ఆ మాటల మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం, లేకుంటే మనల్ని మనం తగ్గించుకోవడం మాట పరిస్థితుల్లో. ఆ మాటలు మనల్ని మనం ఎప్పుడైతే తగ్గించుకోవడానికి సిద్ధపడతామో అప్పుడు ఏం చేస్తుంది చెప్పండి, అవతలి వ్యక్తితో మన సంబంధాలు అనేవి చాలా బాగా కొనసాగుతాయి. ఎప్పుడైతే మాట విషయాలు మనం తప్పిపోతూ మాటను మనం అదుపులో ఉంచుకోకుండా ఉంటాం అప్పుడు ఏం చేస్తుంది చెప్పండి, చాలా గొడవలకు కారణమవుతుంది. ఇంకా కిందికి చూద్దాం, చూడండి ఒకసారి యాకోబు రాసిన పత్రిక కింది వచనాల్లో 3వ వచనం నుంచి 3:3 గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెం పెట్టి ఏమవుతుందంట, గుర్రాల గురించి ప్రస్తుతం చెప్తున్నాడు అంటే గుర్రాలకు ఏంటంట దాని నోటికి అంటే దాని ముక్కు కళ్ళెం పెట్టి ఏం చేస్తారు చెప్పండి, ఎప్పుడైతే దాన్ని లాగేస్తామో అది ఏం చేస్తుంది చెప్పండి, శరీరం అంతా కూడా ఏమవుతుంది, శరీరం అంతా కూడా ఏమవుతుంది చెప్పండి, కంట్రోల్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఆవేశం అనేది పెరుగుతుందో, మీరు మాట పెంచడానికి ఏమవుతుంది చెప్పండి, ఎప్పుడైతే మీలో ఉద్రేకం పెరిగి మీరు ఒక మాట బయటకు అంటారో మీ శరీరం ఏమవుతుంది చెప్పండి, మీకు అదుపు తప్పుతుందా లేదా. చాలామంది ఏంటంటే ఎప్పుడైతే గొడవలు కానీ ఏదైనా మాటలు కానీ అప్పుడు ఏం చేస్తారు చెప్పండి, చాలామంది షవరింగ్ అయిపోతారు. అవునా కదా. ఎందుకు, ఆ ఉద్రేకం అనేది బయటకు వెళ్తుంది, దాన్ని ఆపుకోలేరు, షవరింగ్ అవుతారు. లేకుంటే ముఖం అంతా కూడా ఏమవుతుంది చెప్పండి, ఎర్రగా అయిపోతుంది. ఎందుకంటే మాటల యుద్ధం లోపల నుంచి స్టార్ట్ అవుతుంది. దాన్ని ఎప్పుడైతే అదుపు చేసుకుంటావో శరీరం అంతా కూడా ఏమవుతుంది చెప్పండి, ఒక మాటతో నువ్వు ఎప్పుడైతే ఆపుకుంటావో దాన్ని కంట్రోల్ చేసుకుంటావో నీ శరీరం ఏం చేసి చెప్పండి, దానికి రెస్పాండ్ అవ్వదు, పెద్దగా దాన్ని పట్టించుకోదు. ఎప్పుడైతే నీ మాట అనేది పెరుగుతుంటుందో, నీ ఆవేశం అనేది పెరుగుతూ ఉంటుందో శరీరం అంతా కూడా ఏం చేస్తుంది, దాని వైపు వెళ్ళిపోతుంది. అవునా కదా. ఎప్పుడైతే నువ్వు నాలుకను అదుపు చేసుకోవో నీ శరీరం కూడా ఏం చేస్తుంది, ఆ ఉద్రేకానికి తగ్గట్టుగా అది కూడా డిసైడ్ అయిపోతుంది. నేను కూడా కొట్టాలి, లేకుంటే చేయి విసిరాలి, ఇంకేదో చేయాలని ఏం చేస్తుంది, శరీరం కూడా దానికి డిసైడ్ అవుతుంది. ఎప్పుడైతే నాలుకను అదుపు చేసుకుంటావు నువ్వేం చేయలేవు, శరీరం అనేది దానికి రెస్పాండ్ కాదు. ఎందుకంటే నీ నాలుక అదుపులో ఉన్నప్పుడు నువ్వు ప్రశాంతంగా వింటావు, అవతలకి చెప్పేది ఏదైనా సరే ప్రశాంతంగా వింటావు. అవునా. గిద్యోను అదే పరిస్థితిలో ఉన్నాడు. అతనితో కఠినంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఒకవేళ చాలామంది తన దగ్గరకు వచ్చారనికి ఎలా ఉంటుంది చెప్పండి, కలహించేటప్పుడు ఒకడు దోస్తాడు, అవునా, ఒకడు గల్లబట్టి గుంజుతాడు. అవునా. ఇట్లా అన్నీ ఎందుకంటే చాలామంది సమూహం అనేది ఉన్నప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కలా ప్రవర్తిస్తుంటారు. అవునా కదా. ఒకడు నెత్తి మీదికని కొడతాడు, ఒక చేయి బట్టి గుంజుతాడు, లేకుంటే గల్లబడతాడు. అవునా. కలహించడం అంటే ఇదేనా లేదా. అట్లా కలహిస్తున్నప్పుడు ఎప్పుడైతే మనం అదుపులో ఉంటాం ఏమవుతుంది చెప్పండి, అప్పుడు మన మాటలు ఒక జాగ్రత్తగా మాట్లాడగలుగుతాం. అప్పుడు ఏమవుతుంది, కలహం అనేది పెరుగుతుందా తగ్గిపోతుందా. అవతలకి ఎప్పుడైతే మనం మంచి సమాధానం ఇస్తాం అవతలకి కోపం అనేది తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. అలా కాకుండా నేను చూసుకుంటాను, నేను ఏదైనా చేయగలుగుతాను ఎప్పుడైతే అంటామో అప్పుడు ఏమవుతుంది చెప్పండి, కలహం అనేది ఇంకా పెరిగిపోతుంది. కాబట్టి ఏంటంట
ఎప్పుడైతే మన నాలుక అదుపులో ఉంటుందో శరీరం అంతా కూడా ఏం చేస్తుంది, అదుపులోనికి వస్తుంది, అది ప్రశాంతంగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా చెప్తున్నాడు, ఓడలను చూడుడి, అవి ఎంత గొప్పవైనను పెనుగాలి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు అని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేతి ఏం చేస్తుందంట, తిప్పబడుతుంది. అంటే సముద్రంలో ఒక ఓడ పరిస్థితి ఎంత అలజడిగా ఉన్నా, ఒకవేళ ఎంత కంట్రోల్ తప్పే పరిస్థితిలో ఉన్నా సరే, ఏదైతే నడిపే నాయకుడు ఉంటాడో ఆ చుక్కాని ఎట్టయితే తిప్పుతాడో ఆ ఓడ కూడా ఏం చేస్తుంది, అది అవునా. ఎంత పెద్ద గొడవైనా సరే, ఎంత పెద్ద అల్లరైనా సరే, ఒక మంచి మాటను మీరు మాట్లాడాలనుకున్న అల్లరంతా కూడా ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది, ఒక మాట మీరు తగ్గి ఒక మంచి మాట మాట్లాడడానికి అక్కడితో ఎంత పెద్ద గొడవైనా సరే ఏమవుతుంది చెప్పండి, అది చాలా పెద్ద గొడవ అయ్యే సమస్య కూడా ఏమవుతుంది చెప్పండి, మీరు మాట్లాడే మంచి మాట విధానం బట్టి అక్కడ ఏమవుతుంది, అదిపైపోతుంది, ఆగిపోతుంది. ఎంత పెద్ద గొడవైనా సరే ఆగిపోతుంది అని చెప్తున్నాడు. ఇంకా అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమై బహుగా ఏంటంట ఏమవుతుందంట, ఏం చేస్తుందండి, నాలుక కూడా చిన్న అవయవం ఏం చేస్తుందంట, అదిరిపడడం ఏంటంటే 4వ వచనంలో ఫుట్ నోట్లో రాసింది ఏంటంట, ఏం చేస్తుంది చెప్పండి, నాలుగు కూడా ఏం చేస్తుందంట, అతిశయపడడం అంటే ఏంటంటే ఎవడన్నా మనం తక్కువ చేసి మాట్లాడితే నేను ఎందుకు తగ్గాలి, అవునా కదా, ఉండదు నాలుకని ఆపుకోగలుగుతారా, కంట్రోల్ ఉండగలుగుతుంది చెప్పండి. నాలుక అనేది ఎవడైనా మనల్ని తక్కువ చేసి మాట్లాడితే ఏం చేస్తుంది, నాలుక ఏం చేయదంట, అతిశయపడుతుంది. అంటే మన గొప్పల్ని మన డంబాల్ని ఇప్పడానికి ఏం చేస్తుంది, అది ఏం చేస్తుంది చెప్పండి, నీకుంది ఎంత నాకుంది ఎంత అని ఏం చేస్తుంది, అది చెప్పడానికి, లేకపోతే అవతల వ్యక్తిని డామినేట్ చేయడానికి, అవతల వ్యక్తిని తగ్గించడానికి ఏం చేస్తుంది నాలుక, ప్రయత్నం చేస్తుంది కదా. అవతల వ్యక్తి మన మీద కఠినంగా ప్రవర్తించినప్పుడు మనం ఏం చేస్తుంది చెప్పండి, మన గొప్పతనాన్ని లేకుంటే మనకున్న బంధు బలగాన్ని లేకుంటే మనకున్న సామర్థ్యాన్ని చూపించడానికి ఏం చేస్తుంది నాలుక, ఏం చేస్తుంది చెప్పండి, ప్రయత్నం చేస్తుంది. ఏంటంటే చిన్న గొడవ అనేది కాగానే నేను చూస్తున్నాను చాలామంది గొడవలు అనేది అయ్యేటప్పుడు ఏంటంటే ఆ చిన్న గొడవను పెద్దదిగా చేసేదా కోరుకోరు, ఈయన ఒక్క నిమిషం ఉండరా, అవునా కదా. ఏదైనా గొడవ అయింది అనుకోండి, ఇవ్వడానికి ఒక 5 మంది కొట్టారు అనుకోండి, ఏం చేస్తారు రేపలా స్టార్ట్ చేస్తారు ఏంటంటే, అరే ఒక్క నిమిషం వీడు ఉండరా నువ్వు, అవునా కదా. సరే అన్న ఏదో అయిపోయిందని వెళ్ళిపోతే కాదు, ఏం చేస్తారు చెప్పండి, ఆ నాలుక నుండి వచ్చే దుష్ప్రవణ మాట అంటే ఒక్క నిమిషం ఉంటా నేను ఏం చేస్తానో చూపిస్తా అని ఎప్పుడైతే మాట అన్నా ఏమవుతుంది చెప్పండి, ఇంకా గొడవ చిన్నగా అవుతుందా పెద్దగా అవుతుందా, వాడేం చేస్తాడు, అవతడు ఏం చేస్తాడు, నువ్వే చూపిస్తా నేను కూడా చూపిస్తా, అవునా కదా, నీకే ఉంటారు నాకు కూడా ఉన్నారు, అవునా. ఇదంతా ఏమవుతుంది చెప్పండి, పెద్ద తగాదాగా మారిపోతుంది. ఎప్పుడైతే ఆ నాలుకను అదుపు చేసుకోగలుగుతాడు ఒక వ్యక్తి ఏమవుతుంది చెప్పండి, గొడవ కంట్రోల్ అవుతుందంట. ఇంకా చెప్తున్నాడు, ఇంకా అదిరిపడును ఎంత కొంచెం నిప్పైన ఏంటంట విస్తారమైన అడవిని ఏం చేస్తుందంట, ఏం చేస్తుంది, విస్తారమైన అడవిని తగలబెడుతుంది. ఓకేనా. చాలామంది కుటుంబాల్లో నిదానంగా లేకుంటే శాంతిగా ఉండకపోవడానికి గల కారణం ఏంటంటే నాలుక, అవునా కదా. ఎప్పుడు కూడా అది ఎప్పుడు సరే వాడుతున్నాం అనుకోండి ఏమవుతుంది చెప్పండి, చిన్న దానికే ఊరికేనే సనగడం కానీ గునగడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఎంత కొంచెం నిప్పైనా సరే ఏం చేస్తుంది, అడిగినంత ఎలాగైతే తలగబెడుతుందో, ఎంత చిన్న మాట అయినా సరే నేను ఏమన్నాను అంటారు, చిన్న మాట అంటారు, బాగా హృదయంలో మండేలాగా. అడుగుతే ఏమంటారు చెప్పండి, నేను అడిగారు అనుకోండి ఆ చిన్న మాట సరుగుని ఏమన్నావు అంటే ఏమంటారు చెప్పండి, నేమన్నా నువ్వు అలా అర్థం చేసుకున్నావు ఇలా అర్థం అంటే తగలాలని అంటారు. కానీ ఏం చేస్తారు, అలా కాదులే నేను వేరే వర్షంలో అన్నాను. కాబట్టి ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, మాటను వాడేటప్పుడు చాలా జాగ్రత్త అనేది మనము ప్రదర్శించాలి. ఇంకా చెప్తున్నాడు, విస్తారమైన అడవిని తగలబెట్టును నాలుక అగ్నియే, నాలుక మన అవయవంలో ఉండిన పాప ప్రపంచమై సర్వ శరీరానికి ఏం చేస్తుందంటే అది మాలిన్యం కలగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేతి ఏంటంట చిచ్చు పెట్టబడును. ఏం చేస్తుందంట, నరకములోనికి వెళ్ళేదాకి ఏం చేస్తుంది, నీ ప్రయాసను కొనసాగిస్తుంది. నీలో ఉన్న నాలుక ఆ మాటలు ఏం చేస్తాయంటే చెప్పండి, నరకానికి వెళ్ళేదాకా ఏం చేస్తుంది, అది దారితీస్తుంది. ఎప్పుడైతే మన మాట విషయాల్లో జాగ్రత్తగా ఉండవు, మన మాట విషయాల్లో పర్టికులర్గా ఆలోచించకుండా ఎప్పుడైతే మాట్లాడతాం ఏమవుతుంది చెప్పండి, అది నరకాలను తీసుకెళ్తుంది. ఎందుకంటే క్రీస్తుని ఎప్పుడైతే నువ్వు ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నావు నీ హృదయాల్లో, క్రీస్తు ఎలాగైతే మాట్లాడావు, క్రీస్తు ప్రవర్తించిన ప్రవర్తన విధానం ఎలాగైతుందో అవతలి వ్యక్తి పట్ల మనం ఏం చేయాలి చెప్పండి, ఆ విధానాన్ని మనం మలుచుకోవాలి. ఆ విధంగానే మన యొక్క మనం ప్రవర్తించే విధానం అనేది అలాగే ఉండాలి. ఎప్పుడైతే అట్లా కాకుండా నా సొంత ఇష్టాన్ని నా సొంత
కోరికను ఎప్పుడైతే నెరవేర్చుకుంటానో క్రీస్తుని మనం చూపెట్టలేము. ఆటోమేటిక్గా మన లోపల నుంచి అన్నీ కూడా ఏమొస్తాయి చెప్పండి, అట్లాంటివి వస్తాయి. అవతల వ్యక్తిని రెచ్చగొట్టే మాటలు, లేకపోతే అవతల వ్యక్తిని తులనాడే మాటలు, అవతల వ్యక్తిని కించపరిచే మాటలు, ఎప్పుడైతే ఇట్లాంటి మాటలు వస్తుంటాయో నువ్వు క్రీస్తు సంబంధి కాదు. ఓకేనా? ఎప్పుడైతే మనం ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటామో మనం క్రీస్తుకు సంబంధించిన వ్యక్తులం కాదు. ఎప్పుడైతే నీ నాలుకను అదుపు చేసుకొని అవతల వ్యక్తితో జాగ్రత్తగా మాట్లాడడానికి, అవతల వ్యక్తిని సంబంధాలను తెగకుండా మాట్లాడకుండా జాగ్రత్త పడేవాడు ఏం చేస్తాడు ఎప్పుడు దేవునిలో చాలా చక్కగా ఎదగలుగుతాడు. ఓకేనా? ఎప్పుడైతే మన నాలుకను అడ్డం పెట్టుకొని అవతల వ్యక్తిని బాధపరచకుండా ఎప్పుడైతే మాట్లాడగలుగుతాం మనం ఏం చేస్తాం చెప్పండి, నిజమైన క్రైస్తవులో మారగలుగుతాం. మన నోటి మాటను బట్టి ఏ వ్యక్తి కూడా ఏం చేయదు చెప్పండి, ఏం చేయదు, బాధపరచబడదు. ఏ వ్యక్తి కూడా మన మాటను బట్టి అవతల వ్యక్తి గాయపరచకుండా, అవతల వ్యక్తి బాధపడకుండా మనం చాలా జాగ్రత్త అనేది వహించాలి. ఎందుకంటే ప్రతి దానిలో కూడా ఏంటంటే దేవుడు కోరుకుంది ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ఎలా ఉండాలి చెప్పండి, చాలా సమాధానంగా, మర్యాదపూర్వకంగా, మనం మాట్లాడే మాట కూడా చాలా రుచికరంగా, అవతల వ్యక్తికి ఇబ్బంది కలిగించే విధంగా ఎప్పుడు కూడా మనం ఉండడానికి ప్రయత్నం చేయొద్దు. కాబట్టి అట్లాంటి విషయాలు మనం జాగ్రత్తగా మన హృదయంలో ఉంచుకొని చాలా జాగ్రత్తగా అవతల వ్యక్తితో మాట్లాడినప్పుడు నేను ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాను. ఎందుకంటే మన నాలుక అనేది ఏం చేస్తుంది చెప్పండి, బహుగా అతిశయపడుతుంది. నాలుకకున్న స్పీడ్ ఏంటంటే బహుగా అతిశయపడుతుంది. సడన్లీ ఏమంటుంది చెప్పండి, వచ్చేస్తుంది నోట్లో నుంచి. కానీ ఎప్పుడైతే దాన్ని మనం కంట్రోల్లో ఆ ఎక్సర్సైజ్ అనేది మనం స్టార్ట్ చేస్తామో, ఆ నాలుకను అదుపు చేసే ఆ ఎక్సర్సైజ్ అనేది ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తాం ఏం చేస్తుంది చెప్పండి, అవతల వ్యక్తి పట్ల మనం గౌరవంగా, మర్యాదపూర్వకంగా, చాలా జాగ్రత్తగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రభువు కూడా మన దగ్గర నుంచి కోరుకుంటుంది అదే. కాబట్టి చాలా జాగ్రత్తగా మన హృదయాలను సిద్ధపరచుకోవాలని కోరుకుంటూ చిన్న మాటలు ముగిస్తాను. తల ఉంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ మహాగణుడ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగోనైనా విలువైన మాటలు విన్నాయినా, మా నాలుకలను నాయన మా మాటలను అదుపులో ఉంచుకున్నాయినా, నువ్వు కోరుకున్న విధంగానైనా రుచికలవిగానైనా అలాగే సాత్వికమైనవిగా, మృదువుగానైనా మేము మాట్లాడగలుగుటకు నాయన, నీలో వర్ధిల్లగలుగుటకు అటు కృపను మహాద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నాయన. అలాగే జరిగిన బలలను పాఠంతులను తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగే అటు కృపను మహాద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ